ఒబామా దంపతులు విడాకులు తీసుకోనున్నారా? ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం మరో 2 రోజుల్లో జరుగుతుండగా దానికన్నా ఎక్కువగా బరాక్ హుస్సేన్ ఒబామా, మిషెల్ ఒబామా విడాకుల గురించే అంతా చర్చించుకుంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య వచ్చిన మనస్పర్ధల గురించి బాగా ప్రచారం జరిగింది. ఇందుకోసం ఓ డాక్టర్ వద్ద ఒబామా కౌన్సిలింగ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఇక ఒబామా దంపతులు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా కొనసాగుతోంది. కుటుంబ జీవితానికి సమ ప్రాధాన్యం ఇస్తూ మోస్ట్ పాపులర్ కపుల్ గా అమెరికాలో వీరికి మంచి గుర్తింపు ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఒబామా దంపతులు త్వరలో విడాకులు తీసుకోనుండడంపై అమెరికా మాత్రమే కాదు, యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ జనం తమ విచారం వ్యక్తపరచడం మొదలుపెట్టారు. రేపు మరో 2 రోజుల్లోనే అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో ఆ జరగబోయేటువంటి అధికార కార్యక్రమానికి ఒబామా సింగిల్ గా హాజరవుతున్నారు. ఆయన సతీమణి మాజీ ప్రథమ మహిళ మిచెల్ ఒబామా దూరంగా ఉంటారని సంబంధిత వర్గాలు ఇప్పటికే ప్రకటించేశాయి. ఈ క్రమంలోనే ఒబామా దంపతుల మధ్య మనస్పర్ధలున్నాయని, అందువల్లే ఆ కార్యక్రమానికి మిచెల్ ఒబామా హాజరు కావడం లేదని ఊహాగానాలు ఇప్పుడు మరింత జోరందుకుంటున్నాయి. ఇదొక్కటే కాదు, ఇటీవల జరిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమానికి కూడా మిషెల్ ఒబామా కనిపించలేదు. ఒబామా ఒక్కరే సింగిల్ గా వచ్చారు. ఆ సమయంలో ఆయన ప్రక్కన డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. దీంతో ఒబామా దంపతుల విడాకులు తప్పనిసరి అని నెటిజన్లు నిర్ణయించుకున్నారు. బరాక్ ఒబామాకు తాను విడాకులు ఇవ్వాలని అనుకున్నట్లు 2012లో విడుదలైనటువంటి ఓ పుస్తకంలో మిచెల్ పేర్కొన్నటువంటి సంగతిని కూడా ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయంపై బరాక్ ఒబామా సతీమణి మిషెల్ పిఆర్ టీమ్ స్పందించింది. వారి వైవాహిక జీవితంపై నిరాధార వార్తలు వ్యాప్తి చేయొద్దంటూ కోరుతున్నారు. ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదని చెప్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షుడు ఒబామా హాజరవుతున్నారన్న వార్తల్ని బలపరుస్తూ ఆయన వెంట మిషెల్ రావడం లేదని కూడా తెలిపింది. గతంలో తమ కుటుంబాన్ని ఉద్దేశించి ట్రంప్ చేసిన కామెంట్స్ వల్లే మిషెల్ రావడం లేదని వాళ్ళు స్పష్టం చేశారు. ట్రంప్ వ్యవహార శైలి, గతంలో ఒబామా కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, జాతి ఆధారంగా చేసినటువంటి విమర్శలు మిషెల్ నిర్ణయానికి కారణమంటూ తెలుస్తోంది. అందువల్లే ఆ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉంటున్నారని ఆ టీం చెబుతోంది. ట్రంప్ వ్యాఖ్యలని మిషెల్ తీవ్రంగా పరిగణించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆయన్ను తాను ఎప్పటికీ క్షమించనని తెలిపినట్లు కూడా స్పష్టం చేశాయి. కానీ ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు జరిగిన సమయంలోనూ ఆమె రాని కారణం కూడా తెలిపింది పిఆర్ టీం. ఆ సమయంలో ఆమె మరో ప్రాంతంలో ఉన్నందువల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపారు. మిషెల్తో పాటు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, కాంగ్రెస్ నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ వంటి ఇతర ప్రముఖులు కూడా ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వివిధ కార్యక్రమాలకు మిషెల్ లేకుండా బరాక్ ఒబామా మాత్రమే ఒంటరిగా హాజరవుతూ ఉండడంతో వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడ్డాయని ఒబామా సన్నిహితులు చెబుతున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె దూరంగా ఉంటున్నారని వార్తలు రావడంతో ఒబామా దంపతులకు విడాకులు ఖాయమైనట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందాయి. ఇదిలా ఉంటే మిషెల్ బరాక్ ఒబామాలది ప్రేమ వివాహం. ఒబామా హార్వర్డ్ లా స్కూల్లో సమ్మర్ ఇంటర్న్ గా చేరినటువంటి సమయంలో ఆయన మిషెల్తో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో తొలి చూపులోనే ఆమెను మెచ్చినటువంటి ఒబామా పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్నారంట. మిషెల్కు కూడా ఒబామాపై ఇష్టం ఉన్నా తన మనస్సులోనే దాచుకుందే తప్ప ఒబామాలాగా బయటికి ఎక్కడా చెప్పలేదు. తొలి డేట్లో భాగంగా సినిమాకు వెళ్ళినటువంటి ఈ జంట మధ్య అన్యోన్యత రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో మిషెల్ మనసులో తనపై ఉన్న ఫీలింగ్ ఏంటో కూడా తెలుసుకోవాలనుకున్న ఒబామా ఇద్దరూ తరచూ వెళ్లే రెస్టారెంట్లో ప్రత్యేక సర్ప్రైజ్ ఏర్పాటు చేశారు. డెజర్ట్ ట్రేలో ప్రపోజల్ ఉంగరాన్ని ఉంచి ప్రేమ ప్రతిపాదనను చేశారు. దాంతో మిషెల్ ఇక బయటపడక తప్పలేదు. ఒబామా ప్రపోజల్కు అంగీకరించిన మిషెల్ ఆ వెంటనే ఓకే చెప్పేయడంతో 1991లో నిశ్చితార్థం జరిగింది. ఆపై 1992లో వారి పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఒబామా మిచెల్ వివాహ బంధానికి గుర్తుగా సాషా, మలియా అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. 2009లో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాగా తమ వైవాహిక బంధంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని, వాటిని పరిష్కరించుకునేందుకు తాము కౌన్సిలింగ్ కూడా తీసుకున్నట్లు ఆ మధ్య మిచెల్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ చెబుతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.
కానీ అవి నిజం కాదని తేలిపోయింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియా రాజ్యమేలుతున్నటువంటి ఈ కాలంలో వీరి మధ్య మనస్పర్ధలు మొదలుకొని అనేక మసాలాలు కూడా కలిపినటువంటి వార్తలు వైరల్గా మారుతున్నాయి. దాంతో మిషెల్ పర్సనల్ టీం రంగంలోకి దిగి విషయం బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. నిజానికి గతంలో కూడా ఒబామాకు మిషెల్కు మధ్య మనస్పర్ధలపైన వార్తలు తీవ్రంగానే ప్రపంచవ్యాప్తంగా వచ్చాయి. అయితే మిషెల్ పిఆర్ టీం బయటకు వచ్చినట్టు ఒబామా టీం మాత్రం నిశ్శబ్దంగానే ఉండిపోయింది, బయటకు రాలేదు. బయటకు చెప్పకపోయినా వారిద్దరి మధ్య దూరం కొనసాగుతూ వస్తోంది. ఎందుకంటే కొన్ని రోజులుగా వీరిద్దరు దూరంగానే ఉంటున్నారు. ట్రంప్ వ్యాఖ్యల్ని కారణాలుగా చూపినా అదేమీ నిజం కాకపోవచ్చని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదే నిజమైతే ఇటీవల యుఎస్ మాజీ అధ్యక్షుడు జిమ్మీ అంత్యక్రియల కార్యక్రమానికి మిచెల్ ఒబామా హాజరు కాకపోవడం దేనికంటూ కూడా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ కార్యక్రమంలో మిషెల్ గైర్హాజరవడం ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నటువంటి వదంతులకు మరింత బలం చేకూర్చినట్లయింది. అదీ కాకుండా విడాకుల వంటివి ఏమీ లేవని అటు మిషెల్ ఇటు ఒబామాలిద్దరూ కూడా ఎవరు స్పందించలేదు. కేవలం మిషెల్ టీం మాత్రమే స్పందించడం వల్లే జనం ఈ విడాకుల విషయాన్ని నిజమేనని చెబుతున్నారు. జిమ్మీ కార్టర్ అంత్యక్రియల కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు సీక్రెట్ గా మాట్లాడుకున్న వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారు ఏం మాట్లాడుకున్నారో అనే విషయం పైన సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. వీరు ఏం మాట్లాడుకున్నారనే ఊహలకు ఆజ్యం పోస్తూ రూపొందించినటువంటి కామెడీగా ఉండే పేరడీ ఏఐ వీడియోను ట్రంప్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అది చాలా ఫన్నీగా కొనసాగింది. బరాక్ ఒబామా, కాబోయే అధ్యక్షుడు ట్రంప్ల మధ్య ఆ సీక్రెట్ సంభాషణకు సంబంధించిన కల్పిత వ్యాఖ్యలతో ఏఐ సహాయంతో రూపొందించినటువంటి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వారి సంభాషణను కొందరు లిప్ రీడర్లు అంచనా వేసేందుకు ప్రయత్నించారు కూడా. ఓ విషయం గురించి మాట్లాడాలని, అయితే తానిప్పుడు మాట్లాడలేనని, ఓ ప్రశాంతమైనటువంటి ప్రదేశం కావాలని ట్రంప్ చెప్పినట్లు వారు ఆ వీడియోలో క్రియేట్ చేశారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ ఓ సందర్భంగా మాట్లాడుతూ, పరస్పరం ఇష్టపడే ఓ ఇద్దరు వ్యక్తుల్లా ఇప్పుడు మనం కనిపిస్తున్నాం అని ఒబామాకు చెప్పానని చెప్పారు. ఏది ఏమైనా అమెరికాలో వేగంగా జరుగుతున్న పలు పరిణామాలకు రాబోయే 20వ తేదీ ఫుల్ స్టాప్ పడనుంది. ఇక ఒబామా దంపతుల విడాకుల విషయం అంటారా, అది అమెరికాలో సర్వసాధారణమైనటువంటి విషయమే. దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి పనేం లేదంటున్నారు అక్కడి నెటిజన్స్.